జగిత్యాల పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అక్కడి రాజకీయాలు తన వ్యాఖ్యలతో ఓపెన్ చేస్తున్నారు సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. మొదట 3 సార్లు అలకబూని పార్టీ పెద్దలను దిగివచ్చేలా చేసుకున్న ఆ మాజీ మంత్రి ఇప్పుడిక తనను పట్టించుకునే పరిస్థితే లేదని గ్రహించి సంచలన వ్యాఖ్యలకు తెరతీసినట్టు చెప్పుకుంటున్నారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. జీవన్ రెడ్డిని వరుసగా 2 సార్లు ఓడించి డాక్టర్ సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మొదలైన అసంతృప్తి ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టే కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న ఆసక్తి పెరుగుతోంది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల పార్టీలో చేరిన బీఎస్సీ నేత విజయ్ ఉద్దేశించి కాంగ్రెస్లో ఏముందని చేరావు, నాలాంటి వాళ్లకే ఇక్కడ దిక్కులేదు, నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా అంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు సొంత పార్టీ నేతలతో సఖ్యత లేకుండా ఇటు బహిరంగ వేదికల్లో పార్టీపై చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జగిత్యాలలో జోరుగా ప్రచారం సాగింది. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు చెప్తూ వచ్చారు. కానీ పెద్ద ఆయనకు పదవీ దక్కలేదు. ఇక ఇప్పట్లో పదవి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో పెద్ద మనిషి పదే అలుగుతున్నారు. అయినా పార్టీ ముఖ్యులు లైట్ తీసుకోవడంతో జీవన్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందట. అందుకే రూటు మార్చి ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్తో అటెన్షన్ను తన వైపుకు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే సంజయ్ను ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన వారు ఈరోజు పార్టీలోకి వచ్చారు, రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారంటూ హాట్గా మాట్లాడారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటరే ఇచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆయన టీడీపీలో ఉండి ఇందిరమ్మను విమర్శించారని, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారంటూ గతాన్ని తవ్వి చూపించారు. జగిత్యాల అభివృద్ధి జీవన్ రెడ్డి ఒక్కడి వల్లే కాలేదని, ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎక్కువ కాలం ఉన్నారన్నారు సంజయ్. హత్యలు, కేసులు, వేధింపులు తన నైజం కాదని, జగిత్యాల ప్రజలకు తానేంటూ తెలుసని, అందుకే 2 సార్లు వరుసగా గెలిపించారని సంజయ్ కుమార్ కౌంటర్ అటాక్ చేశారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వేగవంతమైన క్రమంలో జీవన్ రెడ్డి దూకుడుగా మాట్లాడుతున్నారనే చర్చలు ఒకవైపు నడుస్తుండగా, జీవన్ రెడ్డిని గాంధీ భవన్ పట్టించుకోకపోవడంతోనే ఆ ప్రెస్టేషన్ అన్నది ఇంకొందరి అభిప్రాయం. పార్టీ పెద్దలు తమంతట తాము పిలిచి మాట్లాడాలనే ప్రణాళికతోనే మాజీ మంత్రి ఈ రకంగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రోజురోజుకు తన వ్యాఖ్యలతో అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ జీవన్ రెడ్డి తనను తాను పలుచన చేసుకుంటున్నారని అనిపిస్తోంది. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి ఇప్పటికీ పదవులపై ఆశ చావడం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మొత్తానికి జగిత్యాలలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ అన్నట్టుగా మారిన వార్ ఏ టర్న్ తీసుకుంటుంది? అలకల నుంచి గేరు మార్చి పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న జీవన్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.